వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నేతలు నేడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ వజ్రోత్సవ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని శ్రీ కాళికాదేవి ఆలయంలో ప్రధాని మోదీ పేరున పూజారుల చేత పూజలు అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బీజేపీ పార్టీ ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా నాయకులతో కలిసి చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అలనాటి పోరాట యోధుల గురించి స్మరించుకున్నారు. అనంతరం కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని భక్తులకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోనే విశ్వగురువుగా భారతదేశాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్న మన ప్రధాని నరేంద్ర మోడీకి అండగా నిలవాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని సందర్భంగా తాండూరు నియోజకవర్గ ప్రజలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా బీజేపీ కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు మండలాల్లో వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని నాయకులు బాలేశ్వర్ గుప్తా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా, సీనియర్ నాయకులు బాలి శివకుమార్, సుదర్శన్ గౌడ్, పటేల్ విజయ్ కుమార్, సాయిరెడ్డి, వెంకటేష్, నాగారం మలేశం మరియు యువ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय। हर हर मोदी, हर हर मोदी, हर हर मोदी, हर हर। जो भी आना देखो ये राइस जरा ఇక్కడ ఇంటికెళ్ళి వండి ఇట్లా జరుగు ఇక్కడ ఫోటో తీస్తున్నా ఫోటో ఫోటో जरा इधर आ जाए बोलो भारत माता की जय। मन प्रियतम
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం. వారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తాండూరు పట్టణ ప్రజలందరికీ. అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నరేంద్ర మోడీ గారు మన ప్రపంచ విశ్వగురువుగా మనము వేసే అడుగుజాడలలో వారు ముందుకెళ్తున్నారు. వారి అడుగుజాడలలో మనమందరం కూడా నిరంతరం శ్రమిస్తున్నటువంటి వారికి మనవంతు తోడ్పాటుగా మనం అందరం కూడా ఉంటూ వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు వండుకుంటూ మన ఆయుష్ కూడా ఆయనకే పోసుకొని నిండు నూరేళ్ళు ఉండి ఆయన ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు ప్రధానిగా ఉండి భారతదేశాన్ని నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చే పనిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికే 14వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను 3వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత మన ప్రియతమ నరేంద్ర మోడీ గారిది. కాబట్టి వారికి జన్మదిన శుభాకాంక్షలు మరోసారి తెలుపుతూ భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీజీ గారి జన్మదిన సందర్భంగా కాళికాదేవి గుడిలో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతాకి జై. భారత బంధు అయిన శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ఎన్నికల కన్వీనర్ అయినటువంటి బాలేశ్వర్ గుప్తన్న గారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ పిలుపు మేరకు ఇక్కడ షాద్మాల్ చౌరస్తాలోని శ్రీ అమ్మవారి కాళికాదేవి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రియతమ నేత నరేంద్ర మోదీ భారత ప్రధాని గారి పేరు మీద అర్చన చేయించి ఆ అమ్మవారి ఆశీస్సులు 100 ఏళ్ళ ఆయనకు ఉండాలని, తనకు 100 ఏళ్ళ దీర్ఘాయుషు ఉండాలని అమ్మవారి దగ్గర ఆయన పేరు మీద అర్చన చేయించడం జరిగింది. అలాగే 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జిల్లాలో కూడా బ్లడ్ బ్యాంకు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని పేద ప్రజలు వాళ్ళ ఒక పూట కడుపు నింపితే నరేంద్ర మోదీ గారికి ఈ పేద ప్రజలకు ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ఈ యొక్క నిర్ణయం తీసుకున్న బాలేశ్వర్ గుప్తన్న గారికి, జిల్లా కమిటీ వారికి, పటేల్ విజయ్ కుమార్ అన్న గారికి మరియు జిల్లా కమిటీ తాండూరు పట్టణ శాఖ కమిటీ వారు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మన భారత ప్రధాని గారి జన్మదినాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం ఇప్పటి వరకు ఇదే మొదటిసారి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అగ్రరాజ్యంగా వెలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కమిటీకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ 75వ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా జిల్లా పార్టీ పిలుపు మేరకు ఈరోజు మనం కాళికాదేవిలో పూజలు చేయించడం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారికి ఆయుష్యాలు ఇంకా ముందు కూడా జీవితాంతం మన దేశ ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరు కూడా ఆగస్టు 15, 1947కు స్వతంత్రం వస్తే మనకు సెప్టెంబర్ 17, 48 రోజు మనకు స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రాన్ని సాధించడానికి మనకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం సంస్థానాలను విలీనం చేస్తూ అదేవిధంగా ఇక్కడ రజాకారు రాజ్యాన్ని అంతమొందించాడు. దానికోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా జోహార్లు తెలపాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఏ రంగం ఎక్కడ 2014లో పూర్తిగా విచ్ఛిన్నమైన భారతదేశం, 2014లో 14వ స్థానంలో మన ఆర్థిక వ్యవస్థ, 2014 అయిన బాంబు దాడులు అనేక విధంగా మనల్ని సదాయిస్తున్న దుష్ట శక్తులు, ఆ దుష్ట శక్తులు వారి నుండి ఈరోజు భారతదేశాన్ని కాపాడిన ఘనత ఏదైతుందో మన ప్రధానమంత్రి మోడీది. ఒక ఛాయ్ అమ్ముకునేవాడు కూడా, ఒక బీసీ కూడా భారత ప్రధాని అవుతాడని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే నిరూపించింది. అదేవిధంగా ఈరోజు మనకు ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే ఒకవైపు 75 సంవత్సరాలకి అడుగు పెడుతుంటే ఈరోజు భారతదేశం 3వ స్థానంలో ఉంది. 2-3 నెలల్లోనే అటు అమెరికాని కిందికి దొబ్బేసి మనం అగ్రస్థానానికి పోతున్నాం.
చైనా తర్వాత మనం ఆ తర్వాత చైనాను కూడా అగ్రస్థానం నుంచి దింపేసి భారతదేశమే అగ్రస్థానంలో నిలుస్తుంది. ఆ విధంగా భారతదేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీకి మనమందరం చేతులెత్తి మొక్కాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు విద్రోహుల పాలిటి నుండి భారతదేశాన్ని కాపాడిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీది, అదేవిధంగా మోడీ గారిది. ప్రజలంతా అతనికి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తేజాన్ని మనం గుర్తించాం. మనకు ఒక ప్రధానమంత్రి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలైనా ఉండగలుగుతాడు అనే దీన్ని చూపించగలుగుతాం. ఇప్పుడు భారతదేశం సర్వసత్తాక దేశంగా భారతదేశంలో ఎలాంటి భేదాలు లేకుండా మనం ముందుకు సాగాలి. ఆ సాగే ప్రక్రియని మనమంతా నిర్వహించుకుంటున్నాం. మాకందరికీ సహకారం ఇచ్చిన ప్రజలకు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి వచ్చిన కార్యకర్తలకు, పనిచేసిన వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా పక్షం రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే జిల్లా పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకు, తర్వాత పరిగిలో ఒక బ్లడ్ బ్యాంకు ఈరోజు నడుస్తూ ఉన్నాయి, బ్లడ్ డొనేషన్ నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈడ అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రేపు ప్రతి పాఠశాలలో మనము స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నాము, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము. ఈ విధంగా మనము 15 రోజులు కూడా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతాము. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి దేశాన్ని అగ్రస్థానంలో విశ్వగురువుగా నిలపాలని ఆకాంక్షిస్తూ వారి పేరు మీద ఈరోజు అమ్మవారికి అర్చన చేయించడం జరిగింది. మీరు చూసినారు, మేము ఎక్కువ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. వారు వచ్చిన తర్వాత మన 500 సంవత్సరాల కళ సాకారమైంది, అయోధ్య గుడి నిర్మాణమైంది. మన రాముణ్ణి మనం పూజించుకునే హక్కు మనకు కలిగింది. అదేవిధంగా ఒక హిందువులకే కాకుండా మైనార్టీ సోదరులకు, తల్లిదండ్రులకు, మహిళలకు అతి ముఖ్యమైన ట్రిపుల్ తలాక్ బిల్లును పెట్టి సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కే సాత్ అనే విధంగా వారు ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా కాకుండా ఇంతవరకు 70 ఏళ్ళు పాలించిన వాళ్ళందరూ కూడా ఏం చేసినారంటే ఎంతసేపు మనకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ పూచిని చూపెట్టినారు, వాళ్ళతో కొట్లాడతామని చెప్పి. కాదు, మన స్థాయి అది కాదు. అగ్రరాజ్యమైన అమెరికాని మనం ఢీ కొట్టగలుగుతామని చెప్పి ఈరోజు శృంఖాల పేరు మీద మనని ట్రంప్ ఇబ్బంది పెట్టినా మిత్ర దేశాలతో కలిసి వాటిని ఢీ కొట్టడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం ఇదంతా చూస్తూ ఉంటే అతి తొందరలో వారున్నప్పుడే ప్రధానిగా మనం విశ్వగురువుగా నియమించబడతాం. మన ఆధిపత్యం ప్రపంచం మొత్తం మీద చెలాయిస్తుంది. ఇంకొక అడుగు మనకు తెలుస్తూ ఉన్నది. నిన్న మొన్న నేపాల్లో చూసినాం. మాకు మోడీ లాంటి ప్రధానమంత్రి కావాలి, హిందూ దేశంగా మళ్ళీ నేపాల్ని ప్రకటించాలి అని అంటా ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు అఖండ భారత్ని కూడా వారి ఆధ్వర్యంలో చూస్తామని చెప్పేసి మేము కలలు కంటా ఉన్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గారి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వికారాబాద్ శాఖ తరఫున తాండూరులో నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ప్రధానమంత్రి ప్రపంచంలోనే పేరెన్నికగన్న నేత, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ మరొకసారి ప్రధానమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన సందర్భంగా వికారాబాద్ జిల్లా శాఖ తరఫున అమ్మవారి ఆలయంలో తాండూర్ పట్టణంలోని కాళికాదేవి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు చేసి ఆయన పేరు మీద అన్నదానం చేయడం జరుగుతుంది.
ప్రధానమంత్రి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించి ఆయన జీవించేంత వరకు భారతదేశ ప్రధానిగా కోరాలని 140 కోట్ల ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు. ఆయన హయాంలోనే 3వ స్థానంలో ఉన్నది. విశ్వగురువుగా మారుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఆ అమ్మవారు ఆశీస్సులు భగవంతుని నరేంద్ర మోడీ గారి వెంబడి ఉంటాయి. 120 కోట్ల జనాల ఆశీస్సులు కూడా నరేంద్ర మోడీ గారికి ఉంటాయి. తప్పకుండానే 100 సంవత్సరాలు జీవిస్తారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మనం అగ్రస్థానంలో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా శాఖకు ధన్యవాదాలు. 17 సెప్టెంబర్ తెలంగాణ విముక్తి దినాన్ని కూడా ఈరోజు జెండా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశం ఏదైతే ముందుకెళ్తుందో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జాతీయ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి అన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం అంటూ కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు జిల్లా పార్టీ తరఫున ఈ అండూర్ కాళికాదేవి మందిర్లో వారికి 100 సంవత్సరాలు వాళ్ళు మంచిగా ఈ యొక్క దేశాన్ని పాలించాలని చెప్పేసి వాళ్ళకి మంచి యోగం లభించాలని చెప్పేసి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేసుకోవడం అంటూ కూడా జరిగింది. అదే విధంగా ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో హాస్పిటల్లో కూడా అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. 17 సెప్టెంబర్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ కార్యాలయం ముందు కూడా జెండా కార్యక్రమాన్ని, శివాజీ చౌక్లో కూడా జెండా కార్యక్రమాన్ని ఈరోజు తాండూరు పట్టణంలో అన్ని విధాల మోడీ గారికి అనుకూలంగా ప్రజలందరూ కూడా జైజేలు పలకాలనే ఉద్దేశం మీదే ఈరోజు అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 17 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తాండూరు అసెంబ్లీలో ఉన్న అన్ని మండలాలలో కూడా ఈ యొక్క అన్ని కార్యక్రమాలు నిర్వహించే విధంగా కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేయడం అంటూ కూడా జరిగింది. ఏ అయితే పార్టీ కార్యక్రమాలు ఇచ్చిందో తాండూరు విభాగం నుండి అన్ని మండలాలలో అన్ని కార్యక్రమాలను చేసి సఫలీకృతం అవుతారని చెప్పేసి ఈ యొక్క జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.